హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో మృదువైన రాగి ముద్ద చేసి చూపించబోతున్నానండి. వేడి వేడి రాగి ముద్దలో నెయ్యి సాంబార్ వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో 1.25 గ్లాస్ నీళ్ళని తీసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ తీసుకోకూడదు. 1 గ్లాసు రాగి పిండికి 1.25 గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలి నీళ్ళని. ఈ విధమైన థిక్గా ఉండే అల్యూమినియం గిన్నెని తీసుకున్నామంటే మనకి రాగి ముద్ద చేయడానికి వీలవుతుంది, బాగా వస్తుంది. ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉన్నాయి చూడండి. 1 గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను. 1 గ్లాస్ రాగి పిండికి వచ్చేసి 1.25 గ్లాస్ నీళ్ళనైతే మనం మరగబెట్టుకోవాలి. ఇలాంటి రాగి ముద్ద తిప్పే స్టిక్ దొరుకుతుందండి. ఇది లేదంటే నార్మల్గా మనం ఇంట్లో ఉండే గరిటెతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు బాగా తెరులుతున్నాయి చూడండి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు మాత్రమే మనం రాగి పిండిని వేసుకోవాలి. రాగి పిండి ఒకేసారి మొత్తం వేసేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేయకూడదు. ఇమిడియట్గా మనం ఈ విధంగా తిప్పుకోవాలి. ఆపకుండా నాన్ స్టాప్గా తిప్పేసుకోవాలి. అలా తిప్పితేనే మనకి మధ్య మధ్యలో ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఆపకుండా తిప్పుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా తిప్పడంతోనే మనకి రాగి ముద్ద సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి. అట్లాగే లంప్స్ కూడా కట్టకుండా ఉంటుంది మధ్య మధ్యలో. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని 2 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. పిండి చక్కగా ఉడకాలి కదా, అడుగు పట్టకుండా జాగ్రత్త పడండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో రాగి ముద్ద. దీన్ని మనం ఇంత వేడి మీద చేత్తో మనం ముద్ద చేసుకోలేం కాబట్టి ఒక రౌండ్ స్టీల్ గిన్నె తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని చేసుకున్న రాగి పిండిని ఇందులో వేసుకుందామండి. మనం బాలు ఎంత పెద్దగా కావాలో అంత పిండి తీసుకొని ఇందులో వేసుకొని ఈ విధంగా మనం రౌండ్గా చుట్టుకున్నామంటే మనకి చేయి కాలకుండా ఉంటుంది. ఇట్లా కూడా ముద్ద పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం చేత్తో ఇలా ఒత్తుకుంటూ ఉందాము. కొంచెం చేయి వేడి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు చేత్తో కూడా ఇలా ఒత్తుకుంటూ తిప్పుకుంటూ ఉన్నామంటే మనకి చక్కటి రాగి ముద్ద తయారైపోతుంది. ఇందులో సాంబార్ కానీ వంకాయ పులుసు ఏదైనా వెజిటేబుల్ పచ్చడి చేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ కదండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని మాత్రం నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వేడి వేడి రాగి ముద్దలో నెయ్యి వేసుకొని సాంబార్తో సర్వ్ చేస్తున్నాను. అన్ని వెజిటేబుల్ ముక్కలు వేసుకొని ఈ విధంగా సాంబార్ చేసుకొని రాగి ముద్దతో తిన్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. ఆలస్యం ఎందుకు, ట్రై దిస్ వన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.